మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. పండగ వాతావరణంలోకి అందరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పట్టణాలను విడిచి పల్లెల్లోకి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అటు టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. పట్టణం హైదరాబాదు ఖాళీ అయి పల్లెల్లోకి ఎక్కువగా ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉంటారు కాబట్టి, ఆంధ్రాలో పెద్ద పండుగ కాబట్టి ఆంధ్ర ప్రాంత ప్రజలు హైదరాబాద్ నుండి వారి వారి ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి కనబడుతున్నది. ఇక దీన్నే సంధి చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ దోసుకునే ప్రయత్నాలలో ఉన్నారు. గవర్నమెంట్ సరైన సదుపాయాలు పెట్టకుండా, సరిపడ బస్సులు పెట్టకుండా, వారికి వసతులు కల్పించకుండా ప్రైవేట్ వారికి ఆసరైపోతున్నది. ఇక సిరియా పైన ట్రంప్ హ్యాక్ అయి పేరుతో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇక మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం రాబోతున్నదా అన్నట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా మొన్నటి వరకు తగ్గిపోయింది. సరిగ్గా 4 సంవత్సరాలు అవుతున్నది ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగి 4 సంవత్సరాలు అవుతున్నది. నేను అధ్యక్షుడిని అయితే పెద్దన్న పాత్ర పోషించి ఈ యుద్ధాలని ఆపుతాన్న ట్రంప్ గారు మళ్ళీ ఇప్పుడు సిరియా పైన, మొన్న వెనిజులా అధ్యక్షుడిని మదురోని ఏదైతే మాదక ద్రవ్యాలకు ఈయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిండు అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వారి భార్యను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ట్రంప్, ఎవరైతే ట్రంప్ ఉన్నారో అమెరికా అధ్యక్షుడు, వారి పెత్తనాన్ని ఇతర దేశాలు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. వారి పెత్తనం, వారి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి బాబు అని ఇతర దేశాలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంతవరకైనా సహించేంత వరకే సహిస్తారు, కానీ ఈ ట్రంప్ అంతకు మించి చేస్తున్నాడు. ఓ పక్క సుంకాలతోని, ఇంకో పక్క యుద్ధ విమానాలతోని ఇతర దేశాల మీదకి దాడులు చేయడం సరి అయింది కాదని చెప్పేసి యావత్ ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల, మహిళా అధికారుల చుపుక్ రాజకీయాలు నడుస్తున్నాయి. సో ఏ పత్రిక ఏ అంశాలని తీసుకొచ్చింది అనే వార్తా విశేషంలోకి వెళ్ళకంటే ముందు మిత్రులారా, మన మార్నింగ్ న్యూసే మిత్రులారా, ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. మార్నింగ్ న్యూసే ప్రతి ఒక్క మిత్రులు మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఒక నిమిషం టైం తీసుకొని లైక్ చేయండి మిత్రులారా. మీ వాట్సాప్ గ్రూపులలో ఈ మార్నింగ్ న్యూస్ని షేర్ చేయండి. మరింత మందికి చేరాలంటే మనం మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మన సమస్యలు పేద ప్రజల వర్గాల తరఫున ఈ పత్రికలు మాట్లాడాయి. ఈ పత్రికలు కావాల్సిందల్లా రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు, తర్వాత సినిమా వాళ్ళు, తర్వాత క్రికెటర్లు. కాబట్టి మన సమస్యను మనమే మాట్లాడుకుందాం. మీ సమస్యల్ని, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులందరూ కామెంట్ చేయండి. రైట్, ఇక ముందుగా దిశ పత్రికను చూసుకుందాం. ఆడంబరాల పేరుతో అదనపు ఖర్చులు, సంక్రాంతి చుట్టం కావద్దు కట్టం. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు కోనసీమ అందాలు, ఆంధ్ర ఆతిథ్యాన్ని స్వీకరించాలని చాలా మందే టూర్ ప్లాన్ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళాలంటే అక్కడి వ్యక్తులు స్నేహితులు అవ్వాలనే రూల్ ఏం లేదు. సంక్రాంతి సంబరాలు, సందడి వీక్షించాలనుకుంటే పక్కా ప్లాన్ సరిపోతుంది. రాను పోను దూరాన్ని చూసుకొని బడ్జెట్ ప్రిపరేషన్ ముఖ్యం. తీరా అక్కడికి వెళ్ళాక
ఆతిథ్యం ఇచ్చే వారిని ఇబ్బందులకు గురి చేయకుండా చూసుకోవాలి. ఆడంబరాలకు పోకూడదు. అన్ని ప్రాంతాలు కవర్ చేయాలనే హడావిడిలో పక్కా ప్రణాళిక లేకుంటే అన్ని వ్యవసాయాలే తప్ప ఆనందం రెట్టింపవదు. ఏ పండుగ అయినా అందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలి, కానీ ఎదుటి వారికి ఇబ్బంది కలిగించవద్దు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మందకు మందైపోతే మర్యాద ఎట్లా దొరకాలి? ఆరాటపడి గారాపడి ఆగమైతే కష్టమే. పక్కా ప్రణాళిక లేకుంటే అన్ని వ్యయ ప్రయాసాలే. రైట్. ఇక సంక్రాంతి చుట్టం ఎవరు కావద్దు, కష్టం. ఇక మీరు పోయి అలా ఇళ్ళకి పోయి మందే పోయి ఇక నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి, అప్పలు కావాలని చెప్పేసి ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టకూరి. పోయితే ఇంత పోయిరి, ఇంత పెడితే తినురు, సపడేకి వచ్చి అవతల వాడురి. ఆడిట్ లేక అక్రమాలు. ధరణి లోపాలే ఆసరగా స్టాంప్ డ్యూటీ స్కామ్. భూభారతి వచ్చిన కొనసాగుతున్న దందా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి. 5 ఏళ్లుగా కన్నెత్తి చూడని జిల్లా రిజిస్ట్రార్. ఆడిట్ చేస్తే వెలుగులోకి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్. ధరణి పోర్టల్ అమలు రాగానే తహసీల్దార్ జాయింట్ రిజిస్ట్రార్గా మారారు. అప్పటి నుంచి లావాదేవీలను తనిఖీ చేసే ఆడిట్ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. దస్తావేజులు సరిగానే ఉన్నాయా, ప్రభుత్వం నిర్ణయించిన స్టాంప్ డ్యూటీకి కడుతున్నారా అని పరిశీలించిన జిల్లా రిజిస్టర్ గత 5 ఏళ్లుగా అటువైపు చూడడమే మానేశారు. ఈ పర్యవేక్షణ లోపాన్ని ధరణిలోని లొసుగులను ఆసరగా చేసుకున్న కొందరు అక్రమాలకు తెరలేపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ప్రారంభించారు. స్టాంప్ డ్యూటీ స్కామ్ కూడా ఇందులో భాగమేనని చర్చ జరుగుతున్నది. అదే పరంపర భూభారతి వెబ్సైట్లోకి అమల్లోకి వచ్చినా కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. అసలు రిజిస్ట్రేషన్ల బాధ్యత రెవెన్యూ శాఖకు అప్పగించడంతో మొదలైన ఈ దందాలో ఇంకెన్ని కోట్లు కూలగొట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అక్రమాలకు సహకరించిన తెర వెనుక అధికారులపై యాక్షన్ తీసుకునే డిమాండ్ వినిపిస్తున్నది. కన్నెత్తి చూడని జిల్లా రిజిస్టర్లు. ధరణి పోర్టల్ రాకముందే భూ దస్తావేజుల పని, బాధ్యతలు, అధికారాలన్నీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖవే. రిజిస్ట్రేషన్ల చట్టం 1908 ప్రకారం వాళ్ళు విధులు నిర్వహించే భూక్రయ విక్రయాల జిల్లా రిజిస్టర్ ఆడిట్ అధికారికంగా వ్యవహరించేవారు. తమ పరిధిలోని అన్ని సబ్ రిజిస్టర్ల కార్యాలయాలను తనిఖీ చేసి ర్యాండంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులను పరిశీలించారు. స్టాంప్ డ్యూటీలేవి తక్కువగా చూపిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించే అధికారం ఉంది. స్టాంప్ డ్యూటీ తక్కువగా వేస్తే పెనాల్టీతో సహా సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేస్తారు. జిల్లా రిజిస్టర్ ఆడిట్ అధికారుల పనితీరును రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజీ, ఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. గత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 28న ధరణి చట్టం అమల్లోకి వచ్చింది. జీవో 116 ద్వారా వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్కు కట్టబెట్టింది. అప్పటి నుంచి జిల్లా రిజిస్టర్లు అటువైపు కన్నెత్తి చూస్తలేరు. రైట్. జిల్లా రిజిస్టర్ ఆఫీసులు పట్టించుకోవాల్సింది వాళ్ళు పట్టించుకోకపోతే దీన్ని మొత్తం తహసీల్దారులు చూసుకుంటున్నారు. ఇక వీళ్లకు ఎవరికి రిజిస్టర్లకు తహసీల్దారులు వీళ్లకు ఇక కథం ఏంది, పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర వసూలు చేయాలి, దాంట్లో కొంత మేరకే ప్రభుత్వానికి చూపించాలి, మిగతాదంతా పక్క అకౌంట్లోకి వెళ్ళాలి. ఇగో ఇట్లా నడుస్తుంది ఇదంతా. మొన్న జనగామలో బయటపడ్డది కదా. ఇప్పుడు ఇట్లా ఇంకెక్కడెక్కడ బయటపడ్డాయి, ఏమేం బయటపడ్డాయి, వాళ్ళ నుండి ఎంత తీసుకుంటున్నారు, ఎంత గవర్నమెంట్ కడుతున్నారు, తీసుకున్నంత కడుతున్నారా, లేదంటే ఇంకా దానికి వెళ్ళి పక్కదారి పడుతున్నాయా, వేరే అకౌంట్లోకి వెళ్తున్నాయా? గతంలో ధరణి అట్లనే అయిపోయింది, ఇప్పుడు అదే భూభారత్ కూడా అట్లనే నడుస్తున్నది. అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం, అనా పైసతో సహా వసూలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆడిటింగ్ మంత్రి పొంగులేటి. ఇక పొంగులేటి మంత్రి గారు మరి ఏం చేస్తున్నట్టో చూడాలి. వన్డే సిరీస్లో ధోని మనదే. తొలి వన్డేలో న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం. ఛేదనలో చెలరేగిన కోహ్లీ, గిల్. ఇక వన్డే సిరీస్లో ధోని మనలోకి వచ్చిరట. సెక్రటరియేట్లోనే థ్రిల్లర్ సినిమా. మంత్రికి తెలియకుండా టికెట్ల రేట్లు పెంచుతున్నది ఎవరు?
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తుంది. చిల్లర రాజకీయాలతో సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నారు అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు. సెక్రటరియేట్లోనే థ్రిల్లర్ సినిమాలు నడుస్తున్నాయంట. బయట థియేటర్లో థ్రిల్లర్ సినిమాలు నడుస్తలే, సెక్రటరియేట్లో థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయంట. ఎందుకంటే వరుస కథనాలు చూస్తున్నాం కదా, షాడో ముఖ్యమంత్రి అని చెప్పేసి, మంత్రులు చుప్కా అని చెప్పేసి. సో ఇవే థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. ఎవరు సినిమాటోగ్రఫీ మంత్రి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తున్నాడు? అసలు సినిమాల గురించి నేను పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి టికెట్లు రేట్లు పెంచురు అని చెప్పేసి ఏ ఒక్కరు రాలేదు, అసలు నాకు దాని గురించి తెలియదు, దానికి నాకు సంబంధమే లేదని చెప్పేసి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విషయం. మరి కొన్ని సినిమాలకు టికెట్ల రేట్లకు పర్మిషన్ ఇస్తారేలా, ఇంకొందరు సినిమాలకు నిషేధిస్తారేలా? అంటే సినిమా వాళ్ళను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారా? సినిమా వాళ్ళని కూడా రాజకీయాలు వాడుకుంటున్నారా? ఇక దీంట్లో ఎవరెవరికి సినిమాలకు అంటే ప్రభాస్ సినిమాకి, తర్వాత అల్లు అర్జున్ సినిమాకి. అల్లు అర్జున్ పుష్ప 2 తొక్కిసలాట తర్వాత స్వయంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడిరు? నేను ఈ కుర్చీలో ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు ఉండవు, తర్వాత టికెట్ల రేట్ల పెంపునకు నేను అనుమతించను అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిరు. దాన్ని జీవో చేసిరు సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. జీవో కూడా పాస్ చేసిరు. మరి టికెట్ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి? ఇప్పుడేం చిరంజీవి సినిమా ఏదేదో ఉండే కదా, ఏం సినిమాది? మనశంకర వరప్రసాద. వీటికి టికెట్ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి? ఏది ప్రభాస్ సినిమా, ఇది రాజాసాబ్ సినిమాకు టికెట్లు ఎందుకు పెంచనీయలే? ఎందుకంటే మొన్న వాళ్ళ పెద్దమ్మ కేటీఆర్ని కలిసి నెక్స్ట్ కేసీఆర్ఏ రావాలని చెప్పినందుక. ఇగో దీంట్లో కూడా ఇట్లా రాజకీయాలు చూస్తున్నారా? ఇంకేదో లాస్ట్ టైం మొన్న సినిమా వస్తే దానికి కూడా పెరిగింది, టికెట్లు రేట్లు పెంచారు. ఇప్పుడు పెద్ద సినిమా కూడా పెంచుతుర్రట. హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియకుండా సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నది ఎవరు? ఈ డబ్బంతా ఎటుపోతున్నది? అసలు ఎవరు వెళ్తున్నారు సినిమా ప్రపంచాన్ని, సినిమా ఇండస్ట్రీని? ఏ మంత్రి వెళ్తున్నారు? సో మిత్రులారా, నాకేం తెలియదు అని చెప్పేసి ఇంకా సినిమా థియేటర్ల కంటే థ్రిల్లర్ సినిమా సెక్రటరియట్లా ఇగో వీళ్ళే కొత్త సినిమా తీయవట్టే. ఇంకా సినిమా గురించి ఏం పట్టుకుంటారు? రైతు భరోసాకు దరఖాస్తులు సంక్రాంతి తర్వాత నుంచి అవకాశం, అనంతరం భరోసా నిధులు విడుదల, కొత్త పట్టాదారుల నుంచి తీసుకునేలా సర్కారు ప్లాన్. రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సీసీఎల్ నుంచి వానాకాలం సీజన్ తర్వాత పట్టాలు చేసుకున్న రైతుల జాబితాను వ్యవసాయ శాఖ తెప్పించుకున్నది. సంక్రాంతికి భరోసా నిధులు విడుదలవుతాయని అంతా భావించారు. కానీ కొత్తగా పట్టాదారుగా మారిన రైతులకు సైతం ప్రయోజనం అందించాలని భావిస్తున్నది. ఇందుకు ముందుగా స్థానిక ఏఈఓల వద్ద దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ ప్రకటన విడుదల చేయాలి. వచ్చిన అప్లికేషన్లు పరిశీలించిన తర్వాత ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపితే అప్పుడు కొత్త వారి జాబితాలను సిద్ధం కానున్నది. కొత్తగా 70 నుంచి 80 వేల మంది ప్రభుత్వ దరఖాస్తు ప్రక్రియ చేపడితే కొత్తగా 70 వేల నుంచి 80 వేల మంది. ఇక రైతు భరోసాకు కొత్తగా పట్టాదారులు ఎవరైతే మళ్ళీ భూములు అమ్ముకొని కొన్నోళ్ళు ఉంటారో చూసినావా, వారికి సంబంధించిన వాళ్ళు రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టుకోరని చెప్పేసి ఒక వార్త. మరి ఈసారన్న రైతు భరోసా వచ్చేసారి మేము వస్తే 15,000 వస్తాయి, సార్ 12,000 అని చెప్పారు. మరి ఈసారి ఏంది సంక్రాంతి తర్వాత నుంచి అవకాశం, అనంతరం సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు పడే అవకాశం ఉన్నది. మరి ఈసారన్న 12,000 ఎత్తారా 15,000 ఎత్తారా చూడాలి. మరి 15,000 ఎత్తామని చెప్పేసి వీళ్ళే డిక్లరేషన్ చేసిరు. వీళ్ళ మేనిఫెస్టోలోనే
ఉన్నది. మనమనే ముచ్చట్లు కాదు ఇది. ఏదో మదిగాడు బట్టగాల్చి మీదెత్తుండు వాళ్ళ మీన అనేది కాదు. వాళ్ళే చెప్పిర్రు ఇప్పుడున్న సర్కార్ 12,000 ఇస్తున్నది, మేము అధికారంలోకి రాగానే 15,000 ఇస్తామని చెప్పేసి. వేలాదిగా సూసైడ్ బాంబ్స్ రెడీ. ఆ సంఖ్య బయటకు చెప్తే అంతర్జాతీయంగా దుమారమే. జైషే మహమ్మద్ చీఫ్ మహమ్మద్ అజార్ పేరుతో ఆడియో రిలీజ్. టార్గెట్ ఇండియా నేనా? అయితే సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతున్నది. ఈయనకు జైషే మహమ్మద్, ఈయన ఈ సంస్థ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇది ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి అప్పటి ఆడియోనా లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆడియోనా? ఇది ఎప్పటిదని తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్నది. ఏమనుందంటే, మా దగ్గర వేలాదిగా అమరులు గానికి సిద్ధంగా ఉన్నారు అంటే బాంబులు తీసుకొని ఇచ్చారు కదా, సూసైడ్ బాంబ్స్. అది 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 వేస్తే వాళ్ళు కూడా చచ్చిపోతారు. అట్లా అమరులు గానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి వచ్చింది అన్నట్టు. అదొకటి ఈయనకేసి పంపాలి, లొల్లే కొడుతుంది. నువ్వు ఒకటి వేసుకో, నువ్వు ఇంతమంది త్యాగాలు సూసైడ్ చేసుకోనికి త్యాగాలు చేసుకోనికి సిద్ధంగా ఉన్నారు అన్నావు కదా, అదేదో ఒకటి నువ్వు వేసుకుంటే లొల్లే కొడుతుంది. ఇక మీతోళ్ళని ఎందుకు, అదేదో నీ నుంచే స్టార్ట్ చేయి, ఈ లొల్లే కొడుతుంది. ఇక ఐపీఎస్ల కొరత, రాష్ట్రానికి కేటాయింపు 151 ఉన్నది కానీ 130 మందే ప్రస్తుతం ఉన్నారు. రాష్ట్రానికి ఎంతమంది కావాలి? 151 మంది ఐపీఎస్లు కావాలి. కానీ ఇప్పుడు ఉన్నది ఎంతమంది? 113 మంది. ఏది కొరత లేదు, అన్ని కొరత ఉన్నాయి రాష్ట్రంలో. మరి ఎందుకు భర్తీ చేయరు? ఐపీఎస్ల కొరతే, ఐఏఎస్ల కొరతే, టీచర్ల కొరతే, మంత్రుల కొరతే, ఆఖరికి మంత్రుల్లో కూడా కొరతే ఉన్నది. అన్ని కొరతే ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేస్తలేదు ఈ ప్రభుత్వం? 194కు పెంచాలని కేంద్రానికి రాష్ట్ర సర్కార్ ప్రతిపాదన. గత ఏడాది 6 రిటైర్మెంట్, ఈ ఏడాదిలో మరో 2. ఐపీఎస్ కేటాయింపులో రాష్ట్రానికి 2%, ఒక్కొక్కరికి 2-3 విభాగాలుగా అదనపు బాధ్యతలు. తెలంగాణను ఐపీఎస్ అధికారుల కొరత వేధిస్తున్నది. దీంతో ప్రభుత్వం కేడర్ రివ్యూ కోసం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి. 2025 మే నెలలో 139 మందిగా ఉన్న ఐపీఎస్ పోస్టుల సంఖ్యను ప్రస్తుతం 151కి పెంచారు. అయినప్పటికీ రాష్ట్రంలో 133 మంది అధికారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. పెరిగిన జిల్లాల ఆధారంగా ఈ సంఖ్యను 194కు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్ర హోంశాఖను కోరింది. ఆ సంఖ్యను 151కి పెంచితే దీన్ని 194కు పెంచాలని చెప్పేసి కేంద్రాన్ని కోరిదట. 154 కావాల్సి ఉన్నది, 194 కావాల్సి ఉన్నది. అంటే మన దగ్గర ఉన్నది 139 మంది. ఇక చూడు ఎంతమంది ఐపీఎస్లో కోరుతున్నదో. 2025 మే నెలలో మొత్తం ఎంతమంది ఉన్నారంటే 139 మంది ఐపీఎస్లు మాత్రమే ఉన్నారు. మనకు యాక్చువల్లీ కావాల్సింది 194. చూడురి ఎంతమంది తక్కువ ఉన్నారో చూడురిగా. సిరియాపై అమెరికా దాడులు, ఐసిఎస్ ఉగ్రవాదులపై యుఎస్ ప్రతీకారం, ఎక్కడున్నా పట్టుకొని చంపేస్తామని వార్నింగ్, వెనిజులాపై సోనిక్ వెపన్స్తో అటాక్. సిరియాపై దాడులు చేస్తున్నది. ఎందుకంటే మన అమెరికా మీద డిసెంబర్ 13 తారీఖు అనుకుంటా, డిసెంబర్ 13 తారీఖు నాడు అక్కడ ఉన్నటువంటి సైనికులను, తర్వాత జర్నలిస్టులని, తర్వాత అక్కడ ఉన్న ప్రాంత ప్రజల్ని కొంతమంది ఈ సిరియా వాళ్ళు దాడులు చేసి చంపేసినారు. కాబట్టి వాళ్ళని ఎక్కడున్నా పట్టుకొని మీ పంతం పడతాం, మీ భర్తం పడతాం అని చెప్పేసి అమెరికా చెప్పినట్టే ఇప్పుడు సిరియా మీద అమెరికా దాడులు చేస్తున్నది. యుద్ధ వాతావరణం ఎక్కడ చూసినా, ఇటు పోతే రష్యా ఉక్రెయిన్, ఇటు పోతే అమెరికా, మన వెనిజులా అధ్యక్షుడు, ఇప్పుడు సిరియా, ఇటు ఎక్కడ చూసినా ఈ యుద్ధ వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ టార్గెట్ ఇరాన్. పరిమిత స్థాయిలో దిగి దాడికి అమెరికా యోచన, స్వేచ్ఛ కోసం సాయం చేయడానికి రెడీ ట్రంప్ అంటున్నాడు.
మాపై దాడి చేయిస్తే ఎస్ దళాలు ఇజ్రాయెల్పై అటాక్ చేస్తాం. మా ఆందోళనకారులు మా వాళ్ళు కాదని చెప్పేసి ఇరాన్ అంటున్నారు. 538 మంది నిరసనకారులు మృతి, 10,000 మంది పైగా అరెస్ట్. ఆందోళనకారులు వెనక్కి తగ్గొద్దు, మీ వెంట నేను. అజ్ఞాతంలోని ఇరాన్ ప్రిన్స్ అజ్ఞాతంలో ఉన్నారు. ఇక 538 మంది నిరసనకారులు మృతి చెందిరట, 10,000 మంది పైగా అరెస్ట్ అయ్యారట. చూడు, ఎక్కడ చూసినా గందరగోళ వాతావరణం. సైబర్ ఫ్రాడ్ 547 కోట్లు. 6 నిందితుల బ్యాంక్ ఖాతాల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్. ఇగో ఒక 5 నిందితుల ఖాతాల్లోనే 547 కోట్ల రూపాయలు ఉందంట. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు. 24 మంది నిందితుల్లో 18 మంది అరెస్ట్. ఇన్వెస్ట్మెంట్, రివార్డ్ పాయింట్స్, మ్యాట్రిమోని పేరిట మోసం. వివరాలు వెల్లడించిన ఖమ్మం సిపి సునీల్ దత్. 100 కోట్ల రూపాయలను సైబర్ మోసాలకు పాల్పడిన ముఠాను గుట్టురట్టు చేశారు ఖమ్మం పోలీసులు. 24 మంది నిందితులుగా గుర్తించగా 18 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో కేవలం 6 ఖాతాల్లోనే 547 కోట్ల రూపాయలు లావాదేవీలు జరగడం చూసి ఆశ్చర్యపోయారు. సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి ప్రధాన సూత్రధారులుగా ఈ దందా నడిచినట్టు ఖమ్మం సిపి సునీల్ దత్ మీడియాకు వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ పేరుతో సైబర్ క్రైమ్. మాదాపూర్లో పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు. తాజాగా ఖమ్మం జిల్లాలో బయటపడ్డ సైబర్ ఫ్రాడ్ లింకులు. 2 కేసుల్లో ప్రధాన నిందితులు ఖమ్మం చెందిన వారే. ఒక 5 దాంట్లోనే 547 కోట్లు. ఏంది? ఇన్వెస్ట్మెంట్, రివార్డ్ పాయింట్స్, మ్యాట్రిమోని, వీటి పేరిట మోసం. ఇన్వెస్ట్మెంట్ మీరు ఇంత కడితే అంత వస్తుంది, అంత కడితే ఇంత వస్తుంది, ఇట్లా ఏముండదు. ఒక్కసారి నేను కొంచెం చిన్న ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఒక 10 రూపాయలు చేసినావు అనుకో, ఒక 10 నెలల తర్వాత నీకు 25 రూపాయలు ఇస్తామంటారు. 25 రూపాయలు ఇట్లా ఒక 10 మందికి ఇస్తారు. ఇట్లా ఒక 10 మందికి ఈ 25 రూపాయలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇట్లా ఒక 10 నెలలు నడిపిస్తారు. 10 నెలలు నడిపిస్తారు. 10 నెలల తర్వాత ఈ 10 మంది కాస్త 100 మంది అవుతారు. ఈ 10 మంది ఊకుంటారా? ఇంకో 10 మందిని, ఇంకో 10 మందిని, ఇంకో 10 మంది చేరుస్తారు కదా, అట్లా 100 మంది అవుతారు. 100 మంది కాగానే 10 మందికి 10 రూపాయలు అంటే ఇక్కడ 1000 రూపాయలు అవుతాయి. ఈ 100 మంది కాస్త ఈ 100 మందికి కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక 10,000 మంది అవుతారు. ఇదంతా నమ్ముతారు. ఫస్ట్ నమ్ముతారు, సెకండ్ నమ్మిస్తారు, థర్డ్లో నమ్మిస్తారు, ఫోర్త్లో 10,000 మంది అవుతారు. 10,000 మందికి 10 లక్షల రూపాయలు వస్తాయి. ఖతం. ఇక్కడ అన్ని కట్ చేస్తాడు. ఇక్కడ ఇదంతా కట్ చేస్తాడు. ఈ 10,000 పెట్టుకొని అవతల పడతాడు. ఇంకో ఇదొక దందా ఇన్వెస్ట్ పేరు మీద. ఆయనకి ఎక్కడైతే 1 కోటి రూపాయలు టార్గెట్ రావాలనుకో, ఆ 1 కోటి రూపాయలు వచ్చేదాకా నమ్మిస్తూనే ఉంటారు. ఆ 1 కోటి రూపాయలు టార్గెట్ రాగానే అన్ని లింకులు కట్ అయిపోతాయి, అవతల పడతారు. ఇగో ఇప్పుడు పెద్ద దందా ఏం జరుగుతుంది తెలుసా? ఏది ఇప్పుడు జరుగుతున్న పెద్ద ఏందంటే, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా, సోషల్ మీడియాలు చూసినా, ఎక్కడ చూసినా, ఇంకెక్కడ చూసినా 2 ప్రధానంగా మనకు కనబడుతున్నాయి. ఒకటి మ్యాట్రిమోని, రెండోది ఐవీఎఫ్ సెంటర్లు. వీళ్ళేం పెళ్ళిళ్ళు చేస్తారు, ఈ మ్యాట్రిమోనియల్ ఏమో పెళ్ళిళ్ళు చేస్తారు. వీళ్ళేమో పిల్లల్ని పుట్టిస్తారు. ఇగో ఈ 2 సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ 2 ఇంతకుముందుకు 1-2 ఉండే ఈ పెళ్ళిళ్ళై. ఇప్పుడు గల్లీకోట అయిపోయింది, కులానికోట అయిపోయింది, ప్రాంతానికోట అయిపోయింది పెళ్ళిళ్ళు. ఇంతకుముందుకు పెళ్ళిళ్ళు అంటే అటేడు తరాలు చూసేది, ఇటేడు తరాలు చూసేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. వీళ్ళకు అనుగుణంగా ఎత్తు, వీళ్ళకు అనుగుణంగా కలరు, వీళ్ళకు అనుగుణంగా
కులము, వీళ్ళకి అనుగుణంగా బరువు, వీళ్ళకి అనుగుణంగా సంపాదన, ఇక ఏమన్నా కానీ క్యారెక్టర్ ఏమన్నా కానీ వాళ్ళ కుటుంబం ఏమన్నా కానీ ఇంకేమన్నా కానీ ఆన్లైన్లోనే సంబంధాలు కుదిరిపోతాయి, ఏనో తానే కూర్చుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ కాలం నిలబడాయి అనుకో, మళ్ళీ ఇప్పుడు ఇక రావాల్సింది ఏంటంటే ప్రైవేట్గా డైవర్స్కి రావాలి, వీళ్ళు వెళ్ళొడుతుంది ఇక. కానీ డైవర్సు కోర్టు చేతుల్లో ఉంది, గవర్నమెంట్ చేతుల్లో ఉంది. పాపం వీళ్ళకి వచ్చింది కష్టం. ఇక ఈ దందా పెడితే ఇది పెద్ద దందా, ఇంకో పెద్ద దందా అయిపోతుంది. ఆన్లైన్లో చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలి, దవాఖానలలో పోయి పిల్లలు కానాలి. ఇగో ఇది నడుస్తుంది. ఇక దీని పేరు మీద పిచ్చి డబ్బులు మీకు మంచి సంబంధం చూపిస్తాం, ముందుగా ఇంత కట్టాలి, నీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీజు, నీకు అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఫస్ట్ దాంట్లోకి ఎంటర్ కావాలంటే ముందుగాల ఫోటోలు పెడతారు, కింద అడ్రస్ పెడతారు. మరి ఎట్లా వాళ్ళని అప్రోచ్ అవ్వడం, పుసుకున్న నచ్చితే అంటే నువ్వు ఫీజు కట్టాలి. ఇట్లా బొచ్చడి యాపులు ఉన్నాయి, బొచ్చడి యాపులు. ఇంతకుముందుకు అమ్మాయిల ఫోటోలని చూపించే వాళ్ళు కాదు, ఇప్పుడు అమ్మాయిల ఫోటోలను కూడా రివీల్ చేస్తున్నారు. ఇగో ఈ అమ్మాయి ఉన్నది అని చెప్పేసి ఏకంగా ఫోటోలే పెడుతున్నారు. ఇదో పెద్ద స్కామ్ అయిపోతుంది. ఇట్లా ఒక 6 నిందితుల నుంచే 547 కోట్ల రూపాయల పైసలు ఉన్నాయంటే ఇక చూసుకోరు ఎంత పెద్ద మొత్తంలో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎంత ఆయన అంటాడు, ఈయన ఏం పేరు, ఏ లలిత జ్యువెలర్సా, ఆ గుండె ఆయన. డబ్బులు ఎవరికి ఊరికే రావు, అదొక్కటే గుర్తుపెట్టుకోరు. పుణ్యానికి ఎవ్వడియడు పైసలు, పుణ్యానికి రూపాయి ఎవ్వడియడు. నా రూటే సపరేటు, ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ తీరుపై విమర్శలు, తలలు పట్టుకున్న మంత్రి కొండా సురేఖ, సెక్రటరీ కమిషనర్, సర్కార్ ప్రపోజల్స్ పై కొర్రీలు, కొన్ని ఫైల్స్ పైన స్పెషల్ ఇంట్రెస్ట్, కొన్ని ఫైల్స్ పైనే స్పెషల్ ఇంట్రెస్ట్ అంట. త్వరలోనే ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించే ఛాన్స్. ఊరిని ప్రభుత్వ శాఖలో మంత్రులు సీనియర్ ఐఏఎస్ చెప్పింది కింది స్థాయి అధికారులు వినడం సాధారణం. తాము పంపిన ఫైల్స్ని క్లియర్ చేయడం లేదని ఏదో కొర్రీలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు సైతం వింటుంటాం. కానీ దేవాదాయ శాఖలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఆ శాఖలో అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి వ్యవహరిస్తున్న తీరుతో స్వయాన మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కమిషనర్ హరీష్ తలలు పట్టుకునే పరిస్థితి నెలకొన్నది. సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తన వద్దకు వచ్చే ప్రతి ప్రపోజల్కు కొర్రీలు పెట్టడమే, లేకపోతే రూల్స్కు విరుద్ధంగా ఉందని పక్కన పడేయడం చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. దూడూరి ఆ శాఖలో అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి వ్యవహరిస్తున్న తీరుతో స్వయంగా మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హరీష్ తలలు పట్టుకుంటున్నారంట. కారణాలు చూపుతూనే రిజెక్ట్. అడిషనల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న కృష్ణవేణికి డిపార్ట్మెంట్ పై మంచి పట్టు ఉందనే పేరు ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి టెంపుల్ పుట్టుపూర్వోత్తరాలు, భూముల వివరాలు, డాక్యుమెంట్ సహాయం లేకుండా చకచకా వివరించే సామర్థ్యం ఆమెకు ఉందని చెప్తుంటారు. కానీ కింది స్థాయి నుంచి వచ్చే ప్రపోజల్ ఫైల్స్ని క్లియర్ చేయడంలో ఆమె సవాలక్ష కారణాలు చెప్తున్నారనే విమర్శలు ఇక కృష్ణవేణి మేడం మంచిగానే అన్ని గుళ్ళ మీద, అన్ని భూముల మీద పట్టుందంట. కానీ కింది నుంచి వచ్చే ఫైల్స్ ఉంటాయి కదా, మరి ప్రజలేమో కింది వాళ్ళకు వచ్చి కలిసి ఇచ్చిపోతుంటారు. ఈ కింది వాళ్ళు పైన వాళ్ళకు పంపి సంతకం తీసుకోవాలి. ఇక అట్లా కాకుండా ఏదో ఒక సాగు పెట్టి పక్కన వాడెత్తుందట. ఇక దీంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నా రూటే సపరేటు, నేను చెప్పినట్టే మీరు వినాలి, మీరు చెప్పినట్టు నేను వినా, ఎందుకంటే నాకు అన్నీ తెలుసు కదా. ఇగో ఇట్లా మేడం గారు తీరు ఉన్నదని వార్త. ఇగో ఇది మిత్రులారా దిశ పేపర్ రాసుకొచ్చినటువంటి విషయాలు. ఒకసారి వెలుగు దినపత్రికను చూసుకుందాం. ఇగో సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు, ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ పేరుతో బాంబుల వర్షం, దాదాపు 70 ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్. డిసెంబర్ 13న అమెరికా దళాలపై ఐఎస్ అటాక్, అందుకు ప్రతీకారంగానే దాడులు చేశామన్న అమెరికా. డిసెంబర్ 13న రైట్
అమెరికా వీళ్ళ సైన్యం మీద, తర్వాత జర్నలిస్టుల మీద, అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేస్తే అందుకు ప్రతీకారంగా సిరియా మీద దాడులు చేసినటువంటి పరిస్థితి. నిషేధిత భూముల జాబితాను ఏబిసిడి కేటగిరీలుగా విభజించారు. ఇందులో అటాచ్ భూముల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కొన్ని భూములను గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఈడీ అటాచ్ చేసింది. అయితే అందులో సంబంధం లేకుండానే బై సర్వే నెంబర్లు ఉన్న రైతుల భూములను కూడా అధికారులు చేర్చడంతో ఇప్పుడు ఆ రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిడ్డ పెళ్లి కోసమో, ఆసుపత్రి ఖర్చుల కోసమో, చదువుల కోసమో ఉన్న ఎకరా అరెకరా అమ్ముకుందామని ఆ రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదు అనే సమాధానం వస్తున్నది. అదే సమయంలో అసైన్డ్ ప్రభుత్వ భూములు పొందిన కొందరు రైతుల పేర్ల మీద నిషేధిత జాబితాల నుంచి ఎగిరిపోయినట్టు తెలిసింది. సాధారణంగా ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ వారి పేర్లు పట్టాదారులుగా ఉంటాయి. అయితే అక్కడక్కడ ప్రభుత్వ భూమి అని ఉంటుంది. మరోవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సిన కొన్ని ప్రభుత్వం సేకరించిన భూములు, అటాచ్ భూములు మాత్రం సాధారణ జాబితాలో కొనసాగుతుండటంతో అవి అన్యాక్రాంతం అవుతున్నాయి. తిప్పలు పడుతున్న రైతులు ఇక నిషేధిత భూములను ఏబిసిడి కేటగిరీలుగా విభజిస్తే అందులో అటాచ్ భూముల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కొన్ని గాలి జనార్దానికి సంబంధించి ఈడీ అటాచ్ చేస్తుంది. అలా కొంతమంది పేద ప్రజల భూములు ఉన్నాయి. ఇక పుసుకున్న వీటిని అమ్ముకుందామన్నా కొందామన్నా కూడా అవి నిషేధిత దాంట్లో ఉన్నాయి కదా, అవి చేయమని చెప్పేసి ఆఫీసర్లు అంటున్నారు. ఇక వీళ్ళేమో ఇబ్బందులు పడుతున్నారు. ఇగో గిట్లున్నాయి పేద ప్రజల ఇబ్బందులు. వాళ్ళకేమో 100 ఎకరాలు దాన్ని నిషేధిత దాంట్లో చేస్తే ఇప్పుడు దాంట్లో అరాకొర ఉన్నాయి కూడా అల్ల చేరిపాయి. నిషేధిత భూముల జాబితా ఆగమాగం, హైకోర్టు మందలించిన మారని అధికారుల తీరు. అప్డేట్ చేసి ప్రొహిబిటెడ్ లిస్టులో దాంట్లో కూడా తప్పులే ఉన్నాయట. రాష్ట్రంలోని నిషేధిత భూముల జాబితా అన్యవ్యస్తంగా తయారైంది. హైకోర్టు పదే మొట్టికాయలు వేస్తున్నా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు నిషేధిత జాబితాల్లో ఉండాల్సిన ప్రభుత్వం, దేవాదాయ, వక్స్, అటవీ, ఎఫ్టీఎల్ భూములు సహా ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు జప్తు చేస్తున్న భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరోవైపు తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న పక్కా పట్ట భూములు మాత్రం నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా, రికార్డులో క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా అధికారులు రూపొందించిన నిషేధిత భూముల జాబితానే ఈ సమస్యలకు కారణమని స్పష్టమవుతున్నది. ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల భూములు, ప్రభుత్వ భూములు దాదాపు 1.5 ఎకరాలకు నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే ఈ పొరపాటున పట్టా భూములు రిజిస్ట్రేషన్ భూములు కాకూడదని భూములు ఇందులో చేర్చడం అంతా గందరగోళంగా మారింది. అప్డేట్ చేసిన తప్పులే. ఇప్పటికే ఉన్న నిషేధిత జాబితాలోని భూములపై స్పష్టత లేకపోవడంతో ఆ జాబితాను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు 2 నెలల పాటు రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లు ప్రత్యేకంగా నిషేధిత భూముల జాబితాను రెడీ చేశారు. ఇది పరిస్థితి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులోని హీరా గ్రూప్ ఎండి నవహీరా షేక్ కు చెందిన దాదాపు 10 ఎకరాల భూమిని 2019లోనే ఈడీ జప్తు చేసింది. కానీ అధికారులు దీన్ని నిషేధిత జాబితాలో చేర్చలేదు. దీంతో 2022లో షేరాజ్ ఖాన్ మరికొందరు ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఇప్పుడు ఈడీ వేలం వేస్తుంటే అడ్డుకోవాలని వారు కోర్టెక్కిరు. చేస్తే అప్పుడు చేయాలి కదా, మరి ఇప్పుడు చేస్తే కొన్నోళ్ళు ఆగంగానే అమ్ముకున్నోడు అవతల పడ్డాడు. నానగ్రామం కూడా చెందిన కొందరు వ్యక్తులు తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే అది ఈడీ అటాచ్మెంట్ లో ఉందని, ఎల్ఓసి తేవాలని అధికారులు ఇప్పుడు వేధిస్తున్నారని వాపోయారు. రంగారెడ్డి జిల్లాలో వందలాది మంది రైతుల పట్టా భూముల నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. ప్రధానంగా బై సర్వే నెంబర్ల పేరుతో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ శివార్లోని కొన్ని దేవాదాయ, వక్స్ భూములు సంబంధించినటువంటి నిషేధిత జాబితాల్లోని స్పష్టమైన సర్వే నెంబర్ల విభజన లేకపోవడంతో భూ ఆక్రమణ దారులు వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద డేటా లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి నోటీసులు ఇస్తున్నారు, ఎందుకంటే ఇది నిషేధిత భూమిలో ఉందని చెప్పేసి. అప్పుడే సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్లకు ఇటువంటి ఇబ్బందులు వచ్చేటివి కావు.
రైట్. ఇక హరీష్ రావు సెక్రటరియేట్లోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్. సినిమా టికెట్ల రేటు పెంపుతో నాకు సంబంధం లేదన్న సినిమాటోగ్రఫీ మంత్రి. శాఖ ఒకరిది, పెత్తన ఒకది, జీవో ఇచ్చేది ఇంకొకరు. మంత్రికి తెలియకుండానే నిర్ణయమా? ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? మొన్నటి ఎన్నికల్లో ఓడిన వ్యక్తే దీన్ని వెనుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తే దీన్ని వెనుకున్నారంట. కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తున్నది. ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో త్వరలోనే బయట పెడతామంటున్నాడు. రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కన్నా సెక్రటరియట్లోనే పెద్ద సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి కంట్రోల్లో ఉందనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం హరీష్ రావుకు సంబంధించినటువంటి విషయం. మరి కోమటిరెడ్డి మాట్లాడాలి, దానికి శాఖకు సంబంధించినటువంటి మంత్రి, మరి ఆయనకే తెలియదట. మరి టికెట్ల రేట్లు వేస్తున్నది ఎవరు? ఆయన స్వయంగా ఓపెన్గా చెప్పేసిండు, నేను సినిమాలు నేను అసలు పట్టించుకోవట్లేదు, సినిమా వాళ్ళు కూడా నా దగ్గరికి ఎవరు రాలే, టికెట్ రేటు పెంచమని చెప్పలేదు. మరి టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పింది ఎవరు? ఆ శాఖ ఎవరిది? ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? బాధ్యత ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మాపై అటాక్ చేస్తే అమెరికా బేసులను లేపేస్తాం, ఇజ్రాయెల్ పైన దాడులకు దిగుతాం, ఇరాన్ వార్నింగ్. పశ్చిమాసియాలోని యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ అంతర్గత నిరసనలు చినికి గాలివానలా మారి అమెరికాకు ఇరాన్కు మధ్య ప్రత్యక్ష యుద్ధం సంకేతాలు దారితీస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను కాల్చి చంపితే వారికి మద్దతుగా తాము వస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అమెరికా గనక మాపై దాడికి దిగితే మిడిల్ ఈస్ట్లోని యుఎస్ మిలిటరీ బేస్లను, యుద్ధ నౌకలను నామరూపాలు లేకుండా చేస్తాం, ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బగోర్ కాలిబఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక చూడబోతే ఏమో అయితట్టే ఉంది, కానీ ఏమో అయితట్టే ఉన్నది. ఈ ట్రంప్ చేసే చేష్టలకు మళ్ళీ ఏదో మంట పెట్టేటట్టే ఉన్నాడు. అస్సలు ఉండేకాడు ఉంటలేడు. ఈయన పుసుకున్న అధ్యక్షుని సీట్లో కూర్చోబెట్టిరు, ఉండేకాడు ఉంటలేడు ట్రంప్. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు పోయి దాడులు చేస్తుంటే ఇప్పుడు మేము కూడా మీ మీద దాడులు చేస్తాం, అసలుకే తగ్గం అని చెప్పేసి ఇరాన్ వాళ్ళు అంటున్నటువంటి మాట. ఎందుకు ఇట్లా రెచ్చగొడుతున్నారు? మేడారానికి పోటెత్తిన భక్తులు. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా రాక వాహనాలతో కిక్కిరిసిపోయిన వనదేవతల దారులు. ఇక 19 తారీఖు నాడు ముఖ్యమంత్రి మేడారం పోయి ఓపెన్ చేస్తారు. ఎందుకంటే కొత్తగా అక్కడ నిర్మాణాలు చేపట్టినారు. ఆ 19 తారీఖు నాడు అక్కడనే ఉంటారు ముఖ్యమంత్రి గారు. ఇక అంతకంటే ముందే భక్తులైతే ఇప్పటికే ఆదివారం నిన్న ఒక్కరోజు 5 లక్షల మంది దర్శించుకున్నారంట. ఇక రాను మేడారం జాతర సమయానికి కోటి మందికి పైగా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతమందిలా మనం ఏడానే గులుతాం, అంతమందిలా ఇబ్బందులు ఎందుకు పడతామని చెప్పేసి కొంతమంది ముందుగానే పోయి అమ్మవార్లను దర్శించుకున్నటువంటి పరిస్థితి. అవ్వాతాతలకు ప్రణామ్ సెంటర్లు. వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కేర్. రాష్ట్ర వ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ కేంద్రాలు. ఒంటరితనం పోగొట్టి ఉల్లాసాన్ని పంచేలా ప్లాన్. నేడు ప్రజాభవన్ వేదికగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. అవ్వాతాతలకు ప్రణామ్ సెంటర్లు ఇలా ప్రారంభిస్తున్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నెత్తురు నేలపాలు. 3 ఏళ్లలో 6,000 యూనిట్ల రక్తం మట్టిపాలు. 56,000 యూనిట్లు ఆర్డర్ చేస్తే అందింది 46,000 యూనిట్లే. ఎక్కువగా వేస్ట్ అవుతున్నది ప్లేట్ సెల్స్, ప్లాస్మానే. సగానికి పైగా ఎక్స్పైరీ డేట్ దాటడమే కారణం. అవసరం లేకున్న ఆర్డర్లు, డాక్టర్ల ముందస్తు జాగ్రత్తతో తిప్పలు. రాష్ట్రంలోని 50 బ్లడ్ బ్యాంకుల్లో ఇండోకేర్ సెంటర్ మెడికల్ కాలేజ్ స్టడీ. రక్తదానం ప్రాణదానం అని జనం ముందుకు వచ్చి బ్లడ్ ఇస్తుంటే అది ఆపదలో ఉన్నోళ్లకు అందకుండా పోతున్నది. బ్లడ్ బ్యాంకుల్లోనే మగ్గిపోయి చివరకు మట్టిపాలవుతున్నది. మన రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు వినియోగంపై ఇండోర్కు చెందిన ఇండెక్స్ మెడికల్ కాలేజ్ చేపట్టిన స్టడీలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గత 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 బ్లడ్ బ్యాంకుల్లో స్టడీ చేయగా బ్లడ్ వేస్టేజ్ ఏటికేడు పెరుగుతున్నట్టు తెలిసింది. 2022లో 11.7% ఉన్న బ్లడ్ వేస్టేజ్ 2023కు వచ్చేసరికి 11.8కి పెరిగింది. 2024లో ఏకంగా 13.3%కి పెరిగినట్టు వెల్లడైంది. ఈ మూడేళ్ల కాలంలో దాదాపు 6,274 యూనిట్ల రక్తం మట్టిపాలైందని తేలింది. ముఖ్యంగా 2024లో అత్యధికంగా 2,292 యూనిట్ల రక్తం వృధా కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇక చూడురి 2024లో 2,292 యూనిట్ల రక్తం వృధా అయిపోయిందట. రప్ప గుంజుకుంటారు, తీసి ఆడబెడతారు. అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పేసి అవతలేస్తారు. ఇట్లా 2024లోనే 2,299 యూనిట్ల రక్తం వేస్ట్ అయిపోయిందంట, ఎక్స్పైరీ అయిపోయిందంట. అంటే సరైన నిల్వలు లేకనా, లేకపోతే మరి అంతకు మించి అవసరానికి మించి ఎక్కువగా తీసుకుంటున్నారా? నిర్వహణలో ఫెయిల్, బ్లడ్ గ్రూప్ లేబుల్ తప్పుగా అంటించడం, పేషెంట్ ఐడి తప్పుగా రాయడం లాంటి చిన్న క్లరికల్ తప్పుల వల్ల కూడా విలువైన రక్తం వృధా అవుతున్నది. టెక్నాలజీ ఇంత పెరిగినా ఒక బ్లడ్ బ్యాంకుల్లో మిగిలిపోతున్న రక్తాన్ని కొరత ఉన్న మరో హాస్పిటల్కి పంపించే నెట్వర్క్ మన దగ్గర బలంగా లేదు. ఆన్లైన్లో డాష్ బోర్డులు ఉన్నా అవి అలంకరణ ప్రాయంగానే మారాయి. ఇప్పటికైనా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని పాటిస్తూ బ్లడ్ మేనేజ్మెంట్ పక్కగా చేస్తేనే ఈ వృధాను అరికట్టగలమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ దవాఖానలో నిలువ ఉందనుకో, అవతల దవాఖానలో అయిపోయింది, ఇళ్ళకెళ్ళి అలా పంపొచ్చు కదా. లేదు ఇక్కడ దాచి పెడతారు, అవసరం వస్తే వారెత్తారు తప్ప ఇంకో అవతల దవాఖానలో గీయరు. ఇట్లా తయారైంది దవాఖానల పరిస్థితి. అట్లా ఎంత దాదాపు 2,292 యూనిట్ల రక్తం వేస్టేజ్ అయిపోతున్నాడు సంవత్సర కాలం. ఎంతమంది రక్తం గుంజితే అంత రక్తం రావాలి. ఖమ్మంలో కుబేర స్కామ్, సినిమా తరహాలో అమాయకుల బ్యాంక్ అకౌంట్ల ద్వారా 100 కోట్ల ట్రాన్సాక్షన్. అంతర్జాతీయ ముఠాలతో కలిసి హైదరాబాద్ కంబోడియాలో కాల్ సెంటర్లు, గేమింగ్, బెట్టింగ్, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి వాళ్ళతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్. సైబర్ ఫ్రాడ్స్ ద్వారా సంపాదించిన సొమ్ము వాటిల్లోకి ట్రాన్స్ఫర్. మొత్తం 24 మందిపై కేసు, 18 మంది అరెస్ట్. పరారీలో ప్రధాన నిందితులు సహా మరికొందరు. 547 కోట్ల సైబర్ స్కామ్ను ఛేదించిన పోలీసులు. ఇంతకుముందుకు బతకాలంటే ఒళ్ళొంచేది, బతకాలంటే ఇంత చెమట తీసేది. చెమట చిందించని వానికి అన్నం తినే హక్కు లేదని స్లోగన్స్ కూడా రాసేది. కానీ ఇప్పుడు చెమట చిందొద్దు, ఈజీ మనీకి అలవాటు అయిపోయారు అందరూ. పైసలు ఎట్లా సంపాదించాలి? కష్టపడి కాదు, అవతలోని కొట్టి సంపాదించాలి, అవతలోనికి తెలియకుండా కొట్టేయాలి. ఇది పైసలు సంపాదించే మార్గం అయిపోయింది. కష్టపడి పైసలు సంపాదించడు కాదు, ఈజీ మనీ. ఎట్లా మొగ్గుతారు? ఈ జనాల్ని ఎట్లా గొర్రెలని చేయాలి, ఏ స్కామ్ చేయాలి, ఏదే పథకం రచించి వీళ్ళ ముందుకెళ్ళాలి, ఈ జనాల్ని ఎట్లా నమ్మించాలి, ఈ వలలు ఎట్లా వాడేయాలి, ఈ ఆలోచన చేస్తున్నారు యువతంతా. ఏనా ఒక మిషన్ కనిపెడదాం, ఏనా ఒక వస్తువుని తయారు చేద్దాం, సమాజానికి ఉపయోగపడే పనులు చేద్దాం, కష్టపడదాం, కంపెనీల్లో పనిచేద్దాం, ఒక సంస్థల్ని నడిపిద్దాం. ఇది కాదు, ఒళ్ళు అలవద్దు, చెమట అసలు బయటికి రావద్దు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే ఏం చేయాలి? మంది నెత్తల మీద చేయిలు పెట్టాలి. మంది నెత్తల మీద చేయి పెట్టి వీళ్ళు కోట్ల రూపాయలు వెనకేసుకోవాలి. ఎప్పుడైనా ఏ చెట్టు పెడితే, ఏ ఇత్తు పెడితే ఆ చెట్టే మొలుతుంది. కాలం ప్రతి ఒక్కరికి సమానం చెప్తుంది. అక్రమంగా సంపాదించిన సొమ్ము, ఇంకొన్ని కొట్టి సంపాదించిన సొమ్ము, ఇంకొన్ని మోసం చేసి సంపాదించిన సొమ్ము ఎక్కువ కాలం నిలవది. ఎప్పుడో ఒకప్పుడు ఇట్లా బయటపడతారు. కటకటాల పాలు కావాల్సిందే. అది అప్పటి వరకే. కష్టపడడం నేర్చుకోరి, పనిచేయడం నేర్చుకోరి.
మంది మీద పూటెల తీసే పద్ధతులు మానుకోరి. ఈ ఈజీ మనీకి అలవాటు అయిపోయారు మొత్తం. ఇగో కుబేర స్కామ్ అట 547 కోట్లు ఒక 6 అకౌంట్లలోనే మారినాయి అంటే వీళ్ళు వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ చేసిరో చూడురి. 6 అకౌంట్లలోనే. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ యాత్రలో భారీగా పాల్గొన్న భక్తులు. డమరుకం మోగిస్తూ 108 గుర్రాలతో మోదీ శౌర్య యాత్ర. ఇక గుజరాత్ అంటే సార్ గారి సొంత నియోజకవర్గం. గుజరాత్లో సోమనాథ్ స్వామ్యాన్ పరువులో పాల్గొన్న ప్రధాని. సోమనాథ్ 1000 ఏళ్ల చరిత్ర విజయానికి ప్రతీక అని వెల్లడి. ఈ చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ఫైర్. సోమనాథ్ టెంపుల్ రక్షణలో అశువులు బాసిన వీరులకు నివాళి. గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయంలో రక్షణలో అశువులు బాసిన వీరులకు నివాళిగా ప్రధానమంత్రి మోదీ ఆదివారం శౌర్య యాత్ర నిర్వహించారు. తెల్లటి చొక్కా, కాకి ప్యాంట్, కాషాయ రంగు తలపాగా ధరించిన అశ్విక దళం ఆధ్వర్యంలో 1 కిలోమీటర్ మేర సాగిన ఈ యాత్రలో ప్రధాని మోదీ ప్రత్యేక వాహనంపై నుంచి జనాలకు అభివాదం చేశారు. మార్గ మధ్యలో పూజారి వద్ద ఉన్న డమరుకాన్ని తీసుకున్న ప్రధాని దాన్ని వాయిస్తూ ప్రజల్ని ఉత్సాహపరిచిర్రు. ఇక గుజరాత్లోని సోమనాథ్ స్వాభిమాన్ పరువులో నిన్న ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి పరిస్థితి. సోమనాథ్ ఈ టెంపుల్ 1000 ఏళ్ల చరిత్ర. 1000 ఏళ్ల చరిత్ర నుంచి కూడా ఆ టెంపుల్ని కాపాడుకుంటూ వస్తున్నాం. 1000 ఏళ్ల చరిత్ర అని చెప్పేసి నిన్న ఒక భారీ ర్యాలీ తీసినటువంటి పరిస్థితి. మేడారం దారిలో అందాల కనువిందు. మేడారం వచ్చే భక్తులకు తాడ్వాయి అడవుల్లో ఆహ్లాదం, ఆనందం కలిగిస్తున్నాయి. ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ సాంకుర్చి కాటారం రూట్లో సఫారీ వ్యూ పాయింట్, జలగంచ వద్ద పోర్ట్ వ్యూ పాయింట్, బ్లాక్బెర్రీ ఆకట్టుకుంటున్నాయి. మేడారం దారి అంతా అందాల కనువిందు చేస్తున్నదంట. ఎందుకంటే అక్కడంతా అడవి ప్రాంతం మంచిగా ఎంజాయ్ చేస్తూ మేడారంకి వెళ్తున్నారంట. ఇక్కడ ఈ హైదరాబాద్ చూసి, పెద్ద పెద్ద బంగ్లాలు చూసి, ఈ గబ్బుగాలిని పీల్చుకుని ఇక్కడ ఉన్న వాళ్ళంతా అటు పోయి ఒక్కసారి అడవిలకు స్వచ్ఛమైన గాలి, చెట్లు, గుట్టలు, ఆ సెలయేర్లు చూసుకుంటూ సంబరంగా మురిసిపోతున్నారంట. తప్పు మాదే ఎక్స్ వెల్లడి. ఏ ప్లాట్ఫామ్ను గ్రోకును వాడి అశ్లీలత, చట్టవిరుద్ధ కంటెంట్ను సృష్టిస్తున్న 600 అకౌంట్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఎక్స్ డిలీట్ చేసింది. అదేవిధంగా 3500 మంది పోస్టులను బ్లాక్ చేసింది. గ్రోక్ వేదికపై అసభ్యతకు తావివ్వబోమని తమ వైపు నుంచే పొరపాటు జరిగిందని అంగీకరించింది. ఇక తప్పు మాదే అని చెప్పేసి ఎక్స్ వెల్లడించిందట. గ్రోకు నుంచి ఏదైతే అశ్లీలత మన లెటర్ పెట్టే కదా అసభ్య కంటెంట్ ఉన్నదో వాటన్నిటిని డిలీట్ చేసి పారేసిరట. అట్లా ఇంకోసారి జరగనీయమో అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కోహ్లీ విజృంభణ. టార్గెట్ చేసింగ్లో విరాట్ కోహ్లీ 93, శుభమన్ గిల్ 56 దంచి కొట్టడంతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. దాంతో 3 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1.0 ఆధిక్యంలో నిలిచింది. రైట్, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక, వెలుగు పత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. సూచనలొద్దు, రిట్ పిటిషన్నే అనుమతించండి. పోలవరం నల్లమల్ల సాగర్పై వాదనలకు తెలంగాణ సిద్ధం. నేడు సిజేఐ ధర్మాసనం ముందుకు రిట్ పిటిషన్. గత విచారణ సందర్భంగా 3 సూచనలు చేసిన హైకోర్టు. వాటిపై తెలంగాణ విముక్త పిటిషన్పై వాదనలకే మొగ్గు. విచారణకు హాజరు కానున్న మంత్రి ఉత్తమ్. కోర్టు నిర్ణయం వేరేగా ఉంటే ఏం చేయాలన్న దానిపై అక్కడికక్కడే నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతల పెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ లింకు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు చేసిన 3 సూచనలు కాకుండా తాము వేసిన రిట్ పిటిషన్ కిందనే కేసును తీసుకొని వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఈ పోలవరం నల్లమల్ల సాగర్కు
ప్రాజెక్టు ఉందో కోర్టు ఏం చెప్పిందంటే ఇది రెండు రాష్ట్రాలు కూర్చొని మధ్యవర్తిత్వంగా మాట్లాడుకుంటే ఈ సమస్య పరిష్కరించుకోబడుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు సూచన చేసింది. మరి మనోళ్ళు సై అన్నారు, వాళ్ళు కూడా సై అన్నారు, కానీ ససే మీరు అయిపోయింది. ఇక్కడ మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టులోనే వాదనలు వినిపిస్తాం అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. విభజనల శక్తులను తరిమిద్దామని చెప్పేసి నిన్న ఆ మోదీ గారు సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసే ప్రయత్నం, ధనం కోసమే దురాక్రమణాన్ని బోధించారు, అవి విద్వేషదారులన్న సంగతులని దాచిపెట్టారు, పునర్నిర్మాణంలో పటేల్ను అడ్డుకునే యత్నం, ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు, సోమనాథ్ శౌర్య యాత్రలో మోదీ ధ్వజం. ఇక నిన్న శౌర్య యాత్ర తీసినటువంటి పరిస్థితి. ఇరాన్పై దాడికి రెడీ అని చెప్పేసి ట్రంప్, ఇరాన్పై దాడికి ట్రంప్ రెడీ అని చెప్పేసి ఒక వార్త. వేలాది మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధం అని చెప్పేసి వాడు ఎవడు జైసే మహమ్మద్ మసూద్ వాడంటున్నాడు. అవును మాదే తప్పు. ఆ గ్రోకు ఎక్స్ దానికి సంబంధించినటువంటి వార్త. పవన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్, ఏపీ డిప్యూటీ సీఎంకు అరుదైన ఘనత. 5th డాన్ పురస్కారంతో పవన్ కళ్యాణ్ గౌరవించిన సోగోబుడో కండ్రికై సంస్థ. ఈ ఘనత సాధించిన తెలుగు వ్యక్తి. సినిమా యుద్ధ కళలు, యుద్ధ తత్వశాస్త్రంలో పవన్కు ప్రత్యేక స్థానం అంట. సర్కారీ ఇంటర్నెట్ను వాడేది ఎప్పుడు? సొంత భవనాల్లోకి వెళ్ళాకైనా వాడతారా? ప్రభుత్వ ఆఫీసులకు నెట్ కోసం ఏడాదికి 450 కోట్లు. ప్రభుత్వ కార్యాలయాన్ని టీ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలని 2024 డిసెంబర్ 8న జీవో. టీ ఫైబర్తో భూభారతి లోపాలను కనిపెట్టే వీలు. అయినా కనెక్షన్ తీసుకొని ప్రభుత్వ విభాగాలు 5% శాఖలు కూడా స్పందించని వైనం. రాష్ట్ర ఖజానాకు భారంగా మారిన ఆర్థిక అంశాలపై దృష్టి సారించిన ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా నియంత్రించే చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ప్రైవేటు భవనాల్లో అద్దెకు కొనసాగిస్తున్న ప్రభుత్వ విభాగాలను వెంటనే సొంత భవనాల్లోకి మారాలని ఆదేశించింది. తద్వారా ఏడాదికి 800 కోట్లు వరకు ఆదాయం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తేల్చాయి. కానీ అద్దె భవనాల కిరాయితో పాటు ఆయకట్టలకు అవసరమైతే ఇంటర్నెట్ల కోసం కూడా అని చెప్పేసి, ఇక ఇంటర్నెట్ ఎప్పుడొస్తుంది ప్రభుత్వ కార్యాలయాలకి? నేడనింగిలోకి పిఎస్ఎల్వి C62 డిజిటల్ అరెస్టు పేరుతో వృద్ధ జంటకు 15 కోట్ల టోకరా. నిన్న ఒకటి చూసినాం, నిన్న మాజీ ఐఏఎస్. ఢిల్లీలో సైబర్ నేరగాళ్ల మోసం, వైద్య దంపతుల సొమ్ము చోరీ. ఇక 547 కోట్ల కొల్లగొట్టిన కీటగాళ్ళు. సమ్మక్క సారలక వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం. జాతరతో భక్తుల అసౌకర్యాలు కలగకుండా శాశ్వత నిర్మాణాలు. మంత్రులు పొంగిలేటి, దుద్దిల్ల, సురేఖ, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్లతో మేడారంలో కలిసి నిన్న బట్టి విక్రమార్క గారు సమ్మక్క గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి డిప్యూటీ సీఎం. ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని వారు తెలంగాణ మహిళలను ఉద్ధరిస్తారా? బీఆర్ఎస్ను మున్సిపల్లోనూ ఓడిస్తాం. గోదావరి కన్నీలో డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టు విక్రమార్క. 1700 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ. 163 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై త్వరలోనే నిర్ణయం వెల్లడి. కారుల చీమల బారుల. జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ. ఈ హైదరాబాద్ విజయవాడ ఆ టోల్గేట్ దగ్గర ఆ హైవేల మధ్య ఎక్కడ చూసినా కార్లే. ఇంటికో కారు మనిషికో కారు అయిపోయింది. ఇంటికో కారు మనిషికో కారు, మనిషికో కారు వేసుకొని పోతున్నారు. పరిషత్ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలోనే. పాలక మండళ్లు లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్ర నిధులు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి. లేని పక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికలకు నిర్వహణ కసరత్తు. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ల యోచనలో కాంగ్రెస్. ఒక్కో మద్యం షాపు ఒక్కో రేటు. 1,75 నుంచి 2,50,00,000 దాకా వసూలు. కొత్త మద్యం షాపుల లైసెన్స్ పేరిట అడ్డగోలు వసూలు 50 కోట్లకు పైగానే. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్లో పెద్ద బాసుల వరకు మామూలు పంపకాలు. కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఆరా. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన ఎక్సైజ్ శాఖలో అవినీతి ఏర్లై పారుతోందా?
డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన 2622 మద్యం దుకాణాల లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు కాసుల వేటలో పడ్డారా? డిమాండ్ను బట్టి షాప్కో రేట్, అధికారికి వాటగా అన్నట్టుగా వ్యవహారం సాగుతోందా? నిబంధనల పేరుతో బయటపెట్టి ఒక్కో దుకాణం నుంచి లక్షలు గుంజుతున్నారా అంటే అవునంటున్నారు కొత్తగా షాప్ దక్కించుకున్న వాళ్ళు. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉండగా గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసింది. నవంబర్లో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా షాపుల ప్రారంభానికి ముందు ప్రొవిజనల్ లైసెన్సులను జారీ చేశారు. ఆయా షాపులన్నీ నిబంధనల మేరకు ఉన్నాయంటూ స్థానిక అధికారుల నివేదిక ఇస్తేనే ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పూర్తి స్థాయి లైసెన్సులు మంజూరు చేస్తామని దీని ఆసరగా చేసుకుని రాష్ట్రంలో దాదాపు 60 కోట్ల మేరకు వసూల పర్వానికి తరలేపు. ఎండ్ల లేదు స్కామ్, అన్నిట్లలో స్కామ్ అయిపోయింది పోరి. ఇటు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు, అటు ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు. రైట్, ఇక ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పత్రిక. మిత్రులారా, మన మార్నింగ్ న్యూస్ని ఒకసారి లైక్ చేయండి. మౌనిక ఎస్ వివేకానంద, ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి మిత్రులారా, కామెంట్ చేయండి. ఇక ఇవి ఈనాటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. మిత్రులారా, రేపు వచ్చే మార్నింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.